జీవితంలో ఏదైనా సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు లైక్ ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, తర్వాత ఎనీ భయంకరమైన దుర్ఘటనలు కావచ్చు, నిత్యావసర వనరుల కొరత కావచ్చు, ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మనం భయాందోళనకి గురవ్వాల్సిన అవసరం లేదు. వాడికి ఒక కృతజ్ఞత అనేది తెలియజేయాలి. దీనివల్ల మనకు ఎంత మనం బాధ్యతారహితంగా ఉన్నాము, ఎంత విచ్చలవిడిగా దాన్ని వినియోగిస్తున్నాం, వనరులను వినియోగిస్తున్నాం, ఎంత కృతజ్ఞత రహితంగా ఉన్నామనేది తెలియజేస్తుంది. దీనివల్ల ఒక గొప్ప పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. బాధ్యతగా ఉండడము, పొదుపుగా వినియోగించుకోవడము, కృతజ్ఞత చూపించడం. ఇంతకు నేను చెప్పేది ఏమంటే, ఈరోజు కాలంలో అందరికీ అన్ని వర్గాల ప్రజలను భయాందోళన పెట్టేది గ్యాస్ డిమాండ్ అనేది ఎక్కువ భయాందోళన పెడుతుంది. కాబట్టి మంట లేకుండా వంట అనే ఒక లాంగ్ వీడియోని నేను పోస్ట్ చేశాను. కింద బిలో ఉన్న లింక్ని మీరు క్లిక్ చేయండి. దాంట్లో గ్యాస్ ఎక్స్పెన్సెస్, వితౌట్ గ్యాస్ లేకుండా ఎలా రెసిపీస్ చేసుకోవాలని డీటెయిల్స్ ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి. నేను 3 టిప్స్తో ఈ షార్ట్తో మీ ముందొచ్చాను. ఒకటొచ్చి మీరు లంచ్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు ఎక్కువ పోపు ఐటమ్స్కి కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వండి. లైక్ పులిహార, కర్డ్ రైస్, తర్వాత అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి ప్రోటీన్, ఫైబర్ ఉండేలాగా లైక్ మీల్ మేకర్ కూడా యాడ్ చేసి ఒక మంచి వెజిటేబుల్ రైస్ని చేసుకోవడం వల్ల అన్ని ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కూడా మన బాడీకి సమతుల్యంగా ఏర్పడతాయి. కర్డ్ రైస్, లెమన్ రైస్ కూడా మంచి ఇమ్యూనిటీని అనేది ఇస్తుంది. అలా మీరు వీక్లీ వైస్లో మీరు ఇలా లంచ్ ఐటమ్ని కూడా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మీ గ్యాస్ అనేది ఆదా అవుతుంది. మరిన్ని వివరాలకి కింద ఉన్న లింక్ని మీరు క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.